అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ ఉన్న అందరికీ ముందుగా నా తరపున మరి ఈ సమాజ పెద్దల తరపున మరి ప్రతి ఒక్కరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, సృష్టికి మూలం మహిళ. అవునా కదా? అవునా కదా? సృష్టికి మూలం మహిళ. ఒక పురుషుడు జన్మించడానికి దానికి కారణం మహిళ. నాకు తెలిసినంత వరకు అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరు నుంచి కాకుండా ఒక మహిళ నుంచి సృష్టి మొదలైన చెప్పగలుగుతాను నేనైతే. సో ఈ సృష్టిని ప్రారంభించిన మహిళ ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో గొప్పది. అలాంటి మహిళల కోసం మనం ఒకసారి చెప్పండి ఉన్నాము. అయితే ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అమ్మగా ఈ కుటుంబ సభ్యులను ఒక అందరినీ కుటుంబంలో అందరినీ కూడా ప్రేమించేది ఒక స్త్రీ మాత్రం. అవునా కదా? అవునా కదా? సో ఒకప్పుడు మహిళలు వంటింటికి పరిమితమయ్యేవారు. ఒకప్పుడు అంటే పూర్వకాలం 1940s. కానీ మారే కాలం ప్రకారం మనుషులు కూడా మారాలి ఉంటారు. అవునా కదా? కాలం మారింది, మనుషులు కూడా మారాలి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నారంటే నమ్మసక్యమా? అవునా? ఉదాహరణ మన సునీతా విలియమ్స్ గారు. అవునా? అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన మొట్టమొదటి మహిళ మన సునీతా విలియమ్స్ గారు. అవునా కదా? ఎంతో మంది రాజులను ఓడించిన మన ఝాన్సీ లక్ష్మీబాయి మహిళ. అవునా కదా? ఒకసారి అమ్మానిత మహిళకు మరొక్కసారి చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కుటుంబాల కోసం త్యాగం చేసే ఓ మహిళ గొప్పతనం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది ఉద్యమ మహిళలు మరియు పురుషులతో సహా కుటుంబ బాధ్యతలు మోసే ప్రతి ఒక్క మహిళకు ఈ అంతర్జాతీయ దినోత్సవం అంకితం. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటి ఒకప్పుడు స్త్రీకి పురుషులకి సమాన హక్కు ఉండేది కాదు. స్త్రీలు వంటింటికి పరిమితం కావాలి, పురుషులు బయటికి పోయి వర్క్ చేయాలి, ఇలాంటి సిస్టమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మగవారితో సహా స్త్రీకి సమాజంలో సమాన హక్కు, సమాన గౌరవం లభించింది. దానికి కారణం స్త్రీ యొక్క హార్డ్ వర్క్, స్వయం కృషి. అంతేనా? అవునా కదా? ఇంకోటి ఏంటంటే, స్త్రీ కుటుంబానికి బలం, కుటుంబ బాధ్యతలు మగవారితో సహా సరి సమానంగా కుటుంబ బాధ్యతలు మోసి, ఒక విధంగా చెప్పాలంటే కష్ట సమయంలో కుటుంబానికి బలంగా నిలిచి, కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే ఓదార్చే ధైర్యం కలిగిన గొప్ప స్త్రీ ప్రతి ఒక్క కుటుంబంలో ఓ తల్లిగా, భార్యగా, చెల్లిగా ఉంది. ఆ కుటుంబంలో స్త్రీలు ఉన్నారంటే ఆ కుటుంబం చరిత్రలో గొప్ప కుటుంబం. అవునా? మన భారతదేశమే గొప్ప దేశం. అవునా కదా? సో ఇంకోటి ఏంటంటే, కాలం మారినప్పటికీ, సమాజం మారినప్పటికీ స్త్రీల పైన దారుణాలు, అఘాయిత్యాలు అది మాత్రం మారడం లేదు. సమాజం మారినప్పటికీ ఈ ఒక్క పాయింట్ అయితే మారటం లేదు. సో నా వరకు వచ్చేసి చెప్పేది ఏంటంటే, మన భద్రతకు బాధ్యులం మనమే. మన భద్రత కోసం ఎవరో వచ్చి ఏమీ చేయరు. మన భద్రతకు మనమే బాధ్యత తీసుకోవాలి. అవునా కదా? మన భద్రత, మన ప్రాణము మనమే కాపాడుకోవాలి. సో ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇలానే మహిళలు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, చాలామంది లేడీస్ ఇక్కడైతే మన దగ్గర అయితే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది లేరు. సిటీస్లో అయితే చాలామంది రాత్రిళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటప్పుడు ఇంటికి లేట్గా ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ని కనుక్కుంది. అదే టీ సేఫ్ యాప్. మీకు తెలుసు అనుకుంటా చాలామంది. టీ సేఫ్.
సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళ తమ తమ ఫోన్లలో టీసేఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే. సో గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా దాన్ని స్టార్ట్ చేసింది. టీసేఫ్ యాప్ మీ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకొని మామూలుగా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో అనుమానం వచ్చినా, మనకి ఏదైనా రూట్ రాంగ్ అనిపించినా, ఆటో డ్రైవర్ పైన అనుమానం వచ్చినప్పుడు యాప్లోకి వెళ్ళి డయల్ 100 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన లైవ్ లొకేషను దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ, మహిళా సంఘాలకు కానీ, స్వచ్ఛంద సంఘాలకు కానీ మన లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. లైవ్ లొకేషన్ మొత్తం ఆ కాల్ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు మన లొకేషన్ని ట్రాక్ చేసి మనల్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మరొకసారి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్. యు ఆర్ అత్యంత బలమైన స్త్రీలు. సో బీ హ్యాపీ ఆల్. థ్యాంక్ యూ.